పెసా జాతీయ స్థాయి మహోత్సవం జానపద సంస్కృతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోర్టు స్టేడియంలో 2 రోజుల పాటు నిర్వహించనున్నారు. 10 రాష్ట్రాల నుంచి పెసా మహోత్సవంలో సుమారు 2,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. విశాఖలో పిసా ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమై ఈ మహోత్సవాలు ఇవాళ రేపు 2 రోజుల పాటు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం కూడా పంచాయతీరాజ్ శాఖ అయితేనే మొత్తం పర్యవేక్షిస్తే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపు చాలా స్టాల్స్ కూడా, అంటే దాదాపు 10 రాష్ట్రాల నుంచి మొత్తం కూడా ప్రతినిధులు, దాదాపు 1,500 మంది ప్రతినిధులు వస్తున్నారు. వీళ్ళందరితో ఫుడ్ స్టాల్స్ అయితేనే, లేకపోతే క్రీడోత్సవాలు అయితేనే, మా సంస్కృతోత్సవాలు అయితేనే కూడా ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాలు ఏమేమి ప్రముఖం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్, రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలు కూడా చాలా కీలకం, అక్కడ నుంచి వచ్చారు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో, జార్ఖండ్ అయితేనే అక్కడ ఏం ఫేమస్, అలాగా మన రాష్ట్రంలో ఇది ఫేమస్ కాబట్టి వచ్చారు. సార్ ఏంటి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అంతా? ఆత్రేయపురం అండి, ఆత్రేయపురం మండలం సార్. మేము ఇదే వ్యాపారం సార్. ఎంతకాలం నుంచి చేస్తారు? దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం సార్. ఇది దీని మీద ఇక్కడ రావటానికి మేము ఏవి డోక్రా మహిళ అందులో పెట్టాం సరస్సులోనండి. అక్కడ నుండి 2 రోజులు ఇక్కడ పెట్టమంటే పెట్టాం సార్. ఫస్ట్ బాగుందండి, పర్లేదు, స్టార్టింగ్ బాగుందండి. ఆత్రేయపురం పూతరేకులు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. అదేవిధంగా చాలా రకాలు, అంటే ఈ రాష్ట్రంలో ఏమేమి ఉన్నాయో గిరిజనకు సంబంధించిన ఉత్పత్తులు అయితేనే అన్నీ కూడా పెట్టింది. అమ్మ ఏంటమ్మా ఇవి, ఏంటి ఇవి ఏం పెట్టారు? ఎలా? ఇది వచ్చేసరికి ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ సార్. ఇప్పుడు మనకి యూత్కి కానీ ప్రజలకు కానీ ఇప్పుడున్న మెయిన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్. చిన్నపిల్లల నుంచి యూత్ నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నది హెయిర్ ఫాల్. ఇది మనం టోటలీ కెమికల్ ఫ్రీ సార్. నో కెమికల్స్ యాడెడ్, నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్, టోటలీ ఆర్గానిక్ ప్రొడక్ట్ సార్. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకుని ఇందులో 25+ ఇంగ్రీడియంట్స్, ఉసిరి, తులసి, మందారం, రోజ్మేరీ, అలోవెరా, వెట్టివేరి, కొలంజీ సీడ్స్, బ్రింగ్ రాజ్, అలాంటివన్నీ యూస్ చేసి తయారు చేసిన హెయిర్ ఆయిల్ సార్. మనకి ఎలాంటి స్కాల్ఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, మనకు వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ డైరెక్ట్గా రాదు సార్. మన స్కాల్ఫ్లో ఎటువంటి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే దాని ద్వారానే హెయిర్ ఫాల్ అనేది లాస్ట్ స్టేజ్ సార్. ఇది వచ్చేసరికి యాంటీ ఫంగల్గా యూజ్ అవుతుంది, యాంటీ బ్యాక్టీరియల్గా యూజ్ అవుతుంది, యాంటీ డాండ్రఫ్కి యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ యాంటీ హెయిర్ ఫాల్ ప్రొడక్ట్స్ సార్. మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, దానివల్ల మనకి హెయిర్ పలచబడిపోవడం, హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సార్. అవన్నీ అరికట్టడానికి, స్కాల్ఫ్ని హెల్దీగా ఉంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది యూజ్ చేసిన వితిన్ 1.5 మంత్కి మనకి స్కాల్ఫ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా సరే రిజాల్వ్ చేస్తారు. దాని తర్వాత వన్స్ మన స్కాల్ఫ్ హెల్దీ అయ్యిందంటే హెయిర్ గ్రోత్ అనేది ఎవరు ఆపలేము సార్. వెరీ గుడ్. ఇది మొత్తం కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి, మొత్తం కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా మొత్తం కూడా వాడే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మనం చాలా స్టాల్స్ ఈ విధంగా, అంటే రాష్ట్రంలోని కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఏమేమి ప్రధానమైన స్టాల్స్ ఉన్నాయి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇక్కడ అరకు కాఫీ ఎంత ఫేమస్ అందరూ తెలుసు. మొత్తం కూడా అరకు కాఫీకి సంబంధించిన కూడా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అరకు కాఫీకి సంబంధించి ఇక్కడ ప్రతినిధులు ఉన్నారు. ఏంటి ఇక్కడ ఏమి ఏర్పాటు చేశారు? ఇక్కడ అరకు కాఫీ గిరిజన్ కార్పొరేషన్ ప్రోడక్ట్స్ సార్. ఇవి అరకు కాఫీ అండ్ మా జీసస్ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతుంది సార్. ఏమేమి పెట్టారు? ఇదిగోండి చాలా ఉన్నాయి సార్. అంటే హనీ, రాజిమా, టర్మరిక్ పౌడర్, కాఫీ పౌడర్స్, 3 పౌడరు, సోప్ నెట్, షాంపూ, ఇలా చాలా ఉన్నాయి సార్. మరి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది ఈ విధంగా గిరిజన ఉత్పత్తులు కూడా అమ్మే విధంగా చేస్తున్నారు. ఎట్లా సార్ ఇవన్నీ కూడా మామూలుగా, అంటే ఏమి కెమికల్స్ లేకపోతే ఏమి లేకుండా అలాగే సార్? ఇది రాగి మిక్చర్, ఇది రాగి బెల్లం గవ్వలు, రాగి చెకోడి ఉంది, రాగి బిస్కెట్, ఇవన్నీ మిల్లెట్స్ తోటి అండి. హెల్తీ ఫుడ్స్. ఒంగోలు నుంచి వచ్చాము, ప్రకాశం జిల్లా. ఇది మిల్లెట్స్తో, ఆరోగ్యకరమైన మిల్లెట్స్తో తయారు చేసే విధంగా చేశారు. ఇక్కడ అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ ఏంటమ్మా? అరకు నుంచి వచ్చాం సార్. మిల్లెట్స్ తీసుకొచ్చాం సార్. మొత్తం 5 రకాల మిల్లెట్స్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చాం సార్. మామూలుగా ఇప్పుడు కొర్రలు ఇవి ఉన్నాయి కదండి, అవి ఆ మిల్లెట్స్ 5 రకాలు కాకుండా మనకి ఇక్కడ మంచిది ఏదైతే ప్రోటీన్ ఉంటుందో అది తీసుకురావడం జరిగింది. 5 రకాలు అన్నమాట. ఇక్కడ జొన్నలు, గంటెలు, సజ్జలు, సామలు, ఊదలు, అంటుకొర్రలు తీసుకురావడం జరిగింది సార్. రాజ్మాలు, చిక్కుళ్ళు, మా ఏరియాలో పండిన అలచందలు, బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, పచ్చి బొబ్బర్లు, గిరిజన ప్రాంతంలో పండినవన్నీ తీసుకురావడం జరిగింది సార్. సార్ ఏంటి ఇక్కడ మీరేం ఏర్పాటు చేశారు? ఇక్కడ మేము మాడుగుల హల్వా తీసుకొచ్చాం సార్. మేము మాడుగుల నుంచి వచ్చాం. మరి సొంత ఓన్ మేకింగ్ అండి.
ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి? ఇది 30 రోజుల వరకు పాడవదు సార్. ఇది కంప్లీట్ గీతో చేస్తాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా 30 రోజుల వరకు అలానే ఉంటుంది. ఆ టేస్ట్లోనే ఉంటుంది, అలానే ఉంటుంది. కాకపోతే దీన్నేమో ఫ్రీజ్లో పెట్టుకూడదు. మేము మాడుగుల దంగేటి గోపీకృష్ణ హల్వా షాప్ నుంచి వచ్చాం సార్. బయట ఉంచుకోవాలి, బయట ఉంచాలి సార్. ఉంటుంది. ఇది మాడుగుల హల్వా కూడా చాలా ఫేమస్. స్వచ్ఛమైన గిరిజన ప్రాంతాల నుంచి అయితేనే ఆహారం తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఇంతేకాక క్రీడలు అయితే, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అన్నీ కూడా ఈ 2 రోజులు ఏర్పాటు చేసి అందరికి కూడా అనుకూలంగా మొత్తం ఫ్రీగా ఎంట్రీ ఇచ్చి భారీ ఎత్తున ఈ గిరిజన ఉత్పత్తులను గిరిజనులు అయితే ప్రోత్సహించేందుకు అయితే ఈ పిసా మహోత్సవం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 విశాఖ.